డి న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. పామూరు పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్లు పేరుతో బ్యాంక్ మేనేజర్ ఫేక్ డిపాజిట్లు చేసి ఖాతాదారుల నుంచి 2,49,00,000 రూపాయలను చేసిన కేసులో పామూరు యాక్సిస్ బ్యాంక్ గతంలో మేనేజర్ గా పనిచేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. శుక్రవారం పాములో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సాయి ఈశ్వర్ మాట్లాడుతూ ఫిక్స్ డిపాజిట్ల పేరుతో వచ్చిన ఖాతాదారులను యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మరియు అసిస్టెంట్ ఆపరేటర్ ఇద్దరూ కలిసి డిపాజిట్ ఖాతాదారుల నుంచి ఫేక్ ఫిక్స్ డిపాజిట్లు చేసి ఖాతాదారులను నమ్మించి తమ అనుచరుల అకౌంట్లోకి డబ్బును తరలించారని డీఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి వీరిద్దరూ కలిసి అక్రమాలకు పాల్పడ్డారని డీఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు. బ్యాంకులో అవినీతి జరిగిందని యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ తిరుపతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించి వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకు పామూరు యాక్సిస్ బ్యాంక్లో 2.49 క్రోర్స్కి సంబంధించిన ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ తిరుపతయ్య గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్లో ఈరోజు అదే బ్రాంచ్లో ఇంతకుముందు పనిచేసినటువంటి బ్రాంచ్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ ఆపరేషనల్ మేనేజర్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఫ్రాడ్ ఎట్లా జరిగింది అని చూసుకుంటే 1 డిసెంబర్ 2023 నుంచి ఫ్రాడ్ అనేది మొదలైంది. వీళ్ళు బేసిక్గా ఫేక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తున్నారు కస్టమర్స్కి. ఎవరైనా కస్టమర్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి మా అమౌంట్ని అని చెప్పి బ్రాంచ్ మేనేజర్ గారికి ఇచ్చినప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండానే చేసినట్టు వీళ్ళు ఫేక్ ఎఫ్డి బాండ్స్ అనేవి ఇస్తున్నారు కస్టమర్స్కి. అదేవిధంగా ఓడి అకౌంట్స్ ఉంటాయి కదా, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అకౌంట్స్ ఉన్నటువంటి కస్టమర్స్ అకౌంట్లో నుంచి కూడా వీళ్ళు అమౌంట్ని ఈకేవైసీ చేస్తామని చెప్పేసి, లేకుంటే మీ ఆధార్ కార్డ్ సరిగ్గా లేదు మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాము, ఈ విధంగా డిఫరెంట్ రీజన్స్ చెప్పేసి వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఇంకొక వే వచ్చేసి క్యాష్ విత్డ్రాల్స్ చేస్తున్నారు. కస్టమర్ అకౌంట్స్లో నుంచి ఎవరైతే కొంచెం 60+ ఉంటారో, ఎవరైతే క్వశ్చనింగ్ తక్కువ ఉంటుందో వాళ్ళ అకౌంట్స్లో నుంచి క్యాష్ని విత్డ్రా చేసుకొని వీళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం వాడడం జరిగింది. వీళ్ళిద్దరికీ బేసిక్గా గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది. ఈ గ్యాంబ్లింగ్ మోజ్లో పడి వీళ్ళు డబ్బులు ఫస్ట్ అనేది ఒక 5 lakhsతో స్టార్ట్ చేసినారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఈ మొత్తం పోగొట్టుకుంటూ వచ్చేసరికి వీళ్ళకు డబ్బులు సరిపోక కస్టమర్ అకౌంట్స్లో నుంచి చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ అమౌంట్ మొత్తం మనకు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే 2.49 క్రోర్స్గా తేలింది. సో ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మనం ఇమీడియట్గా టీమ్స్ని ఫామ్ చేసి ఇద్దరి కోసం గాలిస్తే వీళ్ళిద్దరిని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. బేసిక్గా మనము కస్టమర్స్కి చెప్పాలనుకున్నది ఏంటంటే, వీళ్ళు బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొంచెం మంచి ప్రైమ్ కస్టమర్స్ అన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని డైరెక్ట్గా క్యాష్ కౌంటర్ దగ్గరికి పంపకుండా మేనేజర్ రూమ్లోకి పిలిపించేసుకొని అక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ, టీ, మంచినీళ్ళు ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేసి మీ అమౌంట్ని నాకు ఇవ్వండి, నేను మీ అకౌంట్లో వేస్తాను, మీరెందుకు క్యాష్ కౌంటర్ దాకపోవడము, ఇట్లాంటి మాటలు చెప్పి కస్టమర్ కూడా మాకెందుకులే మేనేజర్ గారు అష్యూరెన్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మేనేజర్ గారికి డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళు డిఫరెంట్ అకౌంట్స్, అంటే ఎవరైతే కస్టమర్ అకౌంట్ డబ్బులు పడాలో వాళ్ళ అకౌంట్ రాయకుండా, క్రెడిట్ అవ్వాలో వాళ్ళ అకౌంట్ రాయకుండా వీళ్ళ పర్సనల్ అకౌంట్స్, వీళ్ళు కొన్ని ఫేక్ పర్సనల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ భార్య పేరు మీద, అత్త పేరు మీద, డిఫరెంట్ పర్సన్స్ మీద క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ డబ్బులు వేస్తున్నారు. కాబట్టి మనం లాస్ట్ ఫైనల్గా ప్రతి ఒక్క కస్టమర్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్, ఎనీ బ్యాంక్, మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ 1 monthకో లేకుంటే ఎవ్రీ క్వార్టర్కో బ్యాంక్కి పోయి స్టేట్మెంట్ ఇప్పించుకోండి. మీ అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పించుకుంటే దాంట్లో ఏమైనా మీకు తెలియకుండా ట్రాన్సాక్షన్ జరిగినాయి. ట్రాన్సాక్షన్ అంటే బోత్ డెబిట్ అవ్వచ్చు, క్రెడిట్ అవ్వచ్చు. మీకు తెలియకుండా మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా కాకూడదు, మీకు తెలియకుండా మీ అకౌంట్లో డబ్బులు పడకూడదు. ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా బ్రాంచ్ మేనేజర్ని, ఒకవేళ మేనేజర్ మీద మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ సుపీరియర్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వండి. ఇచ్చినప్పుడు మాత్రమే, అలర్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఫ్రాడ్స్ని మనము ఇనీషియల్ స్టేజెస్లో గుర్తించగలం. ఇది 2023 డిసెంబర్లో మొదలైంది. 1.5 year తర్వాత కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఇంత డిలే అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అమౌంట్ అనేది పెద్దగా అయిపోయింది. ఇటువంటి ఫ్రాడ్స్ ఎవరు ఇనీషియల్ స్టేజెస్లో కనుక్కోండి. బ్యాంక్స్ వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉంటే తప్ప, ప్రతి ఒక్కరు సూపర్వైజర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ర్యాండమ్ ఆడిట్స్ చేస్తే తప్ప ఇట్లాంటి ఫ్రాడ్స్ అనేవి తగ్గవు. ఇంకొక చివరిగా చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తున్నారో వాళ్ళకి మెసేజెస్ పోకూడదు అనే ఉద్దేశంతో
వీళ్ళే ఆ అకౌంట్కి ఉన్న ఫోన్ నెంబర్స్ని చేంజ్ చేస్తున్నారు. ఎవరు? బ్రాంచ్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్. కాబట్టి అది కూడా మీరు అట్లీస్ట్ 1 మంత్కో లేదా అట్లీస్ట్ క్వార్టర్లీనో మీ బ్యాంకుకి వెళ్ళి మా అకౌంట్కి మా ఫోన్ నెంబర్సే ఉన్నాయా లేదా ఇట్లాంటివి మీరు వెరిఫై చేసుకుంటే తప్ప ఈ ఫ్రాడ్స్ అనేవి తగ్గవు, కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా డెఫినెట్గా చాలా అలర్ట్గా ఉంటారని చెప్పేసి మా పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.